మైదా. ఈ పేరు చెప్పగానే చాలా మంది భయపడుంటారు. మనం ఈరోజు దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈ గ్యాప్ లో మీరు మన పేజ్ ని కాస్త ఫాలో కొట్టేస్తే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మైదా వర్సెస్ ఆటా, గుడ్ బాయ్ వర్సెస్ బ్యాడ్ బాయ్. నిజానికి ఈ రెండు మనకు గోధుమల నుంచే ప్రిపేర్ చేయబడుతుంది. ఇదేమో కొంచెం రా ఫామ్ లో ఉంటుంది, ఇదేమో రిఫైన్డ్ ఫామ్ లో ఉంటుంది. దీన్ని రిఫైన్ చేసే ప్రాసెస్ లో ఇది న్యూట్రియన్స్ ని తిరిగి ఫైబర్ ని కూడా కోల్పోతుంది అనమాట. అందుకే దీనికి అనవసరంగా బ్యాడ్ బాయ్ ఇమేజ్ క్రియేట్ అయింది. కానీ ఇది మరీ అంత బ్యాడ్ కాదు. ఇది బ్యాడ్ బాయ్ ఎప్పుడవుతుందో తెలుసా? మీరు ఈ మైదాని కేక్లు, క్రీమ్ బన్లు, దిల్ పసంద్లు, సమోసాలు వీటి రూపంలో మైదాని కన్స్యూమ్ చేసినప్పుడు. ఎందుకంటే వీటిలో మైదాతో పాటు WHO అండ్ ICMR రికమెండ్ చేసిన గైడ్ లైన్స్ కంటే ఎక్కువగా యాడెడ్ షుగర్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇవి మన హెల్త్ కి మంచిది కాదు. అలా కాకుండా మీరు మైదాతో ఇంట్లోనే పరోటా చేసుకొని తక్కువ ఆయిల్ యూస్ చేస్తే దానికి చపాతీకి పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. మీరు అప్పుడు పరోటాని చపాతీతో రీప్లేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ నేను మైదాని హెల్తీ అనో లేదా దాన్ని ప్రమోట్ చేయట్లేదు, బట్ దానంతట దాన్ని చూస్తే మైదా అన్హెల్తీ అయితే కాదు అని చెప్తున్నా. హోప్ యూ అండర్స్టాండ్.